నా రాజ్యంలో ఉన్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఎవరక్కడ మహారాణి మిత్రమైన ప్రవేశపెట్టండి. ప్రణామాలు. నీకేం కావాలి మిత్రవిందా? నాకు విలువిద్య కావాలి. ఎవరక్కడ విలువిద్య నేర్పించండి, రండి. ఎవరు నువ్వు? రణదేవ్ పిల్ల. రూపాయి బిల్ల అంతలేవు, రణదేవ్ పిల్లనా? విన్నంతలేం మిత్రమిందానా? సరిపోయారు ఇద్దరును. ఈ ఆపిల్ పండుని ఇలా కొనుక్కొని తింటా ఉంటే మజా వస్తుంది. యాపిల్ పండు కొనుక్కొని తింటే యాపిల్ జ్యూస్ వస్తుంది కానీ మజా వస్తుందంట, మజా. పింద పండే బరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిండి లాగే ఉన్నది, పిండి లాగే ఉన్నది. మహారాజా చెప్పండి, నన్ను ఎందుకు పిలిపించారు? విలువిద్యలు నేర్పించారు, పిలిపించా. నేను దీనికి విలువిద్యలు నేర్పిన మహారాజా. నేను కూడా వీడితో నేర్చుకోను. మరి ఎవరితో నేర్చుకుంటావు? ఆ మగవాడు ఎవడో పిలిపి ఫస్ట్. ఇంతకి నన్ను ఎందుకు పిలిపించారు చెప్పండి. మిత్రవిందకి విలువిద్యలు నేర్పించారు, పిలిపించనా? వెంటనే నేర్పిస్తా. ఆ నేర్పించేదేంది, నేను నేర్పించేదేంది? ఇప్పుడు ఒక పోటీ పెట్టండి, తేల్చుకుంటాం. నేను పెడతా ఉన్నాన్రా. మీరిద్దరు పోయి పైకి నెత్తుకోరావాలా, పైకి నెత్తుకోరావాలా. మిత్రవింద నాదేరా. మిత్రవింద తెచ్చా. నేను బయటికి పోరా, బయటికి పోరా. వీణ్ణి బహిష్కరించు. బహిష్కరణ. పోరా బయటికి. పోరా బయటికి కుక్క. నన్ను రాజ్యం టాంచి బహిష్కరించాడు. నాకు దక్కని ఇంకెవడికి దక్కకూడదు. నన్ను కాపాడే, నాకు హెల్ప్ చేసే యోధుడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు నువ్వా? షేర్ ఖాన్. షేర్ ఖాన్ అంటే షేర్ అంత ఉంటాడని నేను నువ్వేంద్ర షేర్ ఉన్నట్టున్నావా? షేర్ ఉన్నట్టున్నావా? నన్ను పిలిచావు, నేనేం చేయాలి చెప్పు. కాలభైరవాన్ని చంపి మిత్రమైన వశం చేసుకోవాలి. ఓకే డన్. మాటి కాలభైరవాన్ని చంపేసి నీకు మిత్రమైన సొంతం చేస్తా. వద్దు షేర్ ఖాన్, ఆ భైరవని చంపడం అంత ఈజీ కాదు. ఇప్పటి వరకు వాడి వంశంలో 25 ఏళ్ల కంటే మించి బతికిందే లేదు. 24కే చంపేస్తా. నీకేమన్నా ప్రాబ్లం? ఆగరా, నేను మాట్లాడతా. మాన్సి, నేను యుద్ధం ప్రకటిస్తా ఎట్లయినా. 100 మందిని చంపితే గాని చావని వీర వంశం మహారాజా. ఓడిది వేరే వంశం అయితే మరి ఏం వంశం రా? వంశమా? నాకు అసలే కోపం ఆగలేదు. ఆ భైరవాన్ని చంపేయాలి అని పిలిపించి అంతే కదా? అంతే. పిలిపించరా భైరవానే. భైరవా! చతుర్వంశ యోధుడు, 100 మందిని చంపి గాని చావని వీరుడు కాలభైరవా. అన్న నాకు ఒక డౌట్ అన్న. ఏందరా? ఇప్పుడు ఆడికి ఎలివేషన్ ఎందుకు ఇస్తున్నావు? కాలభైరవా, మర్యాదగా ఆ మిత్రవిందని కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో. నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. మాకు ప్రాణభిక్ష, యుద్ధం ప్రకటించాడు. 1 5 9 11 55 83 98 99. మాట్లా 99 అంట. 99. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా
ఏదో ఒక రోజు నీ ప్రేమని గెలుచుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా. ఒరే ఉప్పుటికే మందిరం ఉండే మనిషి అయిపోయినాడు రా అని చెప్తాను నీకు. మళ్ళీ ఎందుకురా మళ్ళీ పుడతావురా భైరవా. నువ్వు కట్టిన ఇంటి ఈఎంఐ కోసమైనా మళ్ళీ పుడతావురా భైరవా. చావులోనే నాకు తోడు మిత్రవిందా. వద్దు, నాకు 10 ఏళ్ళు ఇంకా ఉంది, ఇంకా నా లైఫ్ ఉంది. ఒక్కసారితో షేర్ ఖాన్ తో వెళ్ళిపోతా. బాయ్ మిత్రవిందా, యు కమ్ ఆన్. బాయ్. నేను అప్పుడే చెప్పిన, ఒరే ఆపిల్ ని నేను తినేటప్పుడు నువ్వు మధ్యలో రావద్దురా అనేసి. ఇప్పుడు ఓడెత్తుకోఫాయా. అయినా నువ్వు బతకూడదురా. ఫీల్ చేసిన స్కిట్ ఫస్ట్ మా ఆడియన్స్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మరి కృష్ణ లీలా మూవీ టీమ్ మీకు ఎలా అనిపించింది? దేవన్. అందరూ చాలా చాలా బాగా చేశారు. కంప్లీట్ స్కిట్ అంతా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. ఎరగ తీసారండి, సూపర్బ్. నాకైతే ఫస్ట్ ప్రైజ్ మీకే ఇవ్వాలనిపిస్తుంది. అండ్ జడ్జెస్, ఖుష్బూ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మీ అందరికి నిజంగానే ఒక కంప్లీట్ సినిమా చూస్తున్నలాగా నాకు అనిపించింది. బ్రిలియంట్, ఆల్ ఆఫ్ యు వర్ అవుట్ స్టాండింగ్. కృష్ణమోహన్ సార్ ఎలా అనిపించింది చోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్? నరేష్ ఎందుకో స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ లాగా కనిపించాడు ఆయన. కానీ గెస్టర్స్ అన్ని చాలా బాగున్నాయి. నరేష్ ఎప్పుడు బాగుంటాయి. అయితే ఈ షో మటుకి పృథ్వీ కూడా వేసాడు. థ్యాంక్ యూ సో మచ్ our mini little team.